సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి దివ్య నామం సర్వ పుణ్యధామం. మీరు ఒక పాట పాడచ్చు కదా. నాకు నిజంగా వాయిస్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అదేంటో నీ ఇంటర్వ్యూలో ఆయన పాట వద్దు మాటే కావాలంటున్నాడేమో. చాలా చాలా గొప్పగా ఉంది. అక్క, మీరు చాలా మంది ప్రముఖులకి ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా మళ్ళీ చెప్పమని. సో ద కేస్ ఇస్ వర్కింగ్ దేర్, రైట్? లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? నేను డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదమ్మా, నా ప్రొఫెషన్ కాదు కదా అది. సో యునో హౌ రిస్కీ ఇట్ ఇస్. అవును, బికాజ్ వాళ్ళకి ఏమైనా నేనే కదా బాధ్యత. లక్కీగా ఏంటంటే అన్ని పాజిటివ్ కేసెస్, పాజిటివ్ థింగ్స్. ఏది మీరు అది రాదు నా దగ్గరికి. నీకు చెప్పాను, నెవర్ డిడ్ ఐ హ్యావ్ ఎనీ అలాంటి డార్క్ సైడ్ కానీ బ్యాడ్ థింగ్స్, డార్క్ థింగ్స్ ఏది నా లైఫ్లో లేదు, రాదు. నేను అవతల వాళ్ళకి చెప్పే అది కూడా భాగ్యమే అంటే నా భాగ్యం నాకు ఇవ్వలేదు. అస్ట్రాలజీ మీరు చెప్పే అలవోకగా చెప్పే ప్రెడిక్షన్స్, వీటి రెండింటికి ఏంటి వ్యత్యాసం ఏంటి? అస్ట్రాలజీ ఏమో లెక్క వేసి చెప్పేది. నువ్వు ఈ టైంలో పుట్టావు, ఈ పుట్టిన టైంలో ఈ ట్రావెల్లో ఉంటావు, ఈ హౌస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా ఉంటావు అని. నేను అనేది ఏంటంటే, ఓకే నువ్వు ఆ హౌస్కి వెళ్తున్నావు కదా, అక్కడ నువ్వు సర్దొచ్చు అంటున్నాను. అక్కడ నువ్వు దీపం పెట్టచ్చు, చెక్క పెట్టచ్చు అని నేను అంటున్నాను. ఏ సమస్య ఉన్నా ఏదున్నా బట్ ఐ విల్ నాట్ టెల్ యూ కర్మ లేదు అని. నువ్వు చేసుకుందే, నువ్వు తప్పు చేసావు, తెలుసుకున్నావు కదా దా అంటున్నాను. నువ్వు తెలుసుకున్నావు కదా దా, నేను చెప్తాను ఇప్పుడు నీకు అని. అక్కడి నుంచి మీరు ఐ జస్ట్ టెల్ దెమ్ ఎస్. ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. ఇది హైలైట్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఐఎమ్ ఏబుల్ టు సెన్స్. సో వాడు తెలియకుండా, ఒకసారి తెలిసి రాయి వచ్చి పడ్డాడు, ఒకసారి తెలియకుండా పడ్డాడు, ఒకసారి కావాలని పడ్డాడు. ఆ కావాలని పడినోడిని నేను పిలిచి దాన్ని అన్న, ఎందుకురా దెబ్బ తగిలిందా, నొప్పి పుట్టిందా, ఎందుకురా ఈ బ్లడ్ ఇంకొకటికి ఇచ్చినా యూస్ ఇది వేస్ట్గా చేసావా, అదే ఆ కేసు. అవును, ఇలాగా కదా వేరియేషన్స్. అవును, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డ మంచి అని మనం ముద్రలు వేస్తాం. ఎవ్వరు కాదు. నేను నీ చోట్ల ఉన్నప్పుడు నేను నీకు అలా అనిపించుంటాను అంతే. అంతే. నిన్న నీ పాటకి నేను వదిలేస్తే నువ్వే ఒక రోజు అయ్యి అది మంచిదేరా అని వస్తావు. సో నేనేం చేయలేదుగా, నువ్వే అనుకున్నావు, నువ్వే చేసావు, నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. సృష్టి ధర్మంలో చెడు లేదు అంటే, చెడ్డ లేకపోతే మంచి కూడా లేదు కదా. మరి నేనేమన్నానని చెప్పాను? నేనేం కమిట్ అవ్వలేదే, నువ్వే కమిట్ అవుతున్నావు. నేను అన్నానా? నేను ఇంతవరకు నేను అన్నానా ఏమిటి? ఇది మంచిదే ఉంది, చెడు లేదు, చెడు ఉంది మంచి లేదు అని నేను అన్నానా? అనలేదు. బట్ అడుగుతున్నా, దాని పేరే పెట్టలేదని ముందు నేను చెప్తున్నాను నీకు. చెడు మంచి అని పేరు పెట్టలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అంటారు. దట్స్ ఆల్. బ్యూటీ లైజ్ ఇన్ ద బిహోల్డర్స్ ఐజ్ అంటే అప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు అనేదే కదా అది. నువ్వు ప్రాబ్లంగా చూస్తే ప్రాబ్లమే. నేను అనేది ప్రాబ్లం అని ఫిక్స్ అయిపోక అంటున్నాను. ఇంకా పెద్దది ఎదిగిపోద్దిరా, అది వినిందంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది. బ్యూటిఫుల్. ఆ మాటకి అదే నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు ఎగతాళిగా అంటున్నారు, నెగిటివ్ అన్న మాట వాడరు, ఇది అన్నారని కాదు. నేను అన్నాను, నువ్వు దాన్ని ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు? అది మంచిగా చెప్దాం. ఈ గాల్లో అయి తిరగనే ఎక్కువ. మనం చేయకపోయినా గాలే మసైపోయి మాడైపోయి అన్నీ అయిపోతున్నాయి. దాన్ని ఇంకా ఎందుకు మసి చేయడం అని నేను అనేది. చాలా క్లారిటీ డెవలప్ అంటే మీకు అలా మీ అనుభవాలతోటి, మీకున్న జ్ఞానంతో యూ హ్యావ్ ఫార్మ్డ్ పర్టికులర్ పారాడైమ్ అంటే మోడల్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ ట్రూత్ టు యూ. అక్క, మీకు ఎప్పుడైనా మీకు సంకల్పం ఉందా, ఏమన్నా ఇది చేయాలి, మంచి చేయాలి, లోకానికి కళ్యాణం చేయాలి, ఇలాంటిది ఏమన్నా ఉందా? అది సంకల్పం లేదు, లోక కళ్యాణం లేదు. ఈ లోకానికి చేయం కానీ చేసుకున్న ఒక్క కళ్యాణం నేను, దాన్ని నేను సరిగ్గా బతికితేనే చాలా లోకానికి కళ్యాణం అయిపోద్ది. అంతే అంటారు. పర్ఫెక్ట్. ఎవడో అట నువ్వేంటి అని అడిగితే నా ఇంటి అడ్రస్ చెప్పమంటాడంట ఒకడు. అడ్రస్ చెప్పావు కదా దారి చెప్పమంటాడంట ఇంకొకడు. దారి చెప్పావు కదా మీ ఇంట్లో ఏముందంటాడు ఇంకొకడు. బెల్లు కొట్టే నువ్వు తీయలేదంటాడు ఒక్కడు. వీడితో ఎలా పడతాం మనం? కాబట్టి ఒరే పిచ్చోడా,
నీకు కావాలంటే ఎలాగన్నా వస్తావరా రా అంటున్నాను నేను. అది సూపర్. వెరీ 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 మీరు ఎన్ని విషయాలని మీరు కరెక్ట్గా దాన్ని అంటే తెలియకుండానే సూక్ష్మమైన విషయాలు చాలా చెప్పేస్తున్నారు. తాతయ్య ఇదే చెప్పింది. పోగ పోగ తులసి ఇది మాత్రం చెప్పారు. అందరూ ఈ ఒక మాటలోనే చెప్పారు. నేను ఇంత ఇలాబరేట్ ఎందుకు చేసి చెప్తున్నాను, కొంతమంది నన్ను మీనింగ్ డీప్గా అడుగుతున్నారు, అందుకు చెప్పాల్సి వస్తుంది. వస్త్రాలు వేసుకుని ఆస్తులు సంపాదించుకుని ఏసీ రూమ్లో కూర్చుని సంపాదించేది ఈ సో కాల్డ్ వాట్ ఎవర్ యూ కాల్ కార్పొరేట్ లోకల్లో ఉన్న ప్రిడిక్షన్స్ కానీ ఇది కానీ వాట్ ఎవర్ అమ్మా, అవన్నీ లేకుండా మామూలుగా ఉండి మామూలుగా చెప్పు, ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ అన్నారు. మళ్ళీ అసలే తులసి యాక్టరు, ఇప్పుడు మళ్ళీ నాటకానికి ఒక అవతారం ధరించి పొద్దునే కట్టనోపున వద్దిరండి బాగున్నారా ఈ అనక మా తాతయ్య అనలేదు. సో ఇవన్నీ మామూలుగా నువ్వు ఉండు. ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి ఒకటి చెయ్యి గ్రహిస్తానే ఉంటాడు. వాడు గ్రహించింది పక్కన పెట్టేసి అక్కర్లేంది తీసుకొచ్చి పెట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్తా ఉంటాడు. నేను చేస్తుంది అది మాత్రమే. నేను అన్నా నేను గ్రహించిందే బాగుంది, దీన్ని పట్టుకుని వెళ్ళిపోతాను నేను, అది వద్దు అంటున్నాను నేను. ఇది ఎంత టైం ఉందో నాకు తెలియదు మరి, ఈ హౌ మచ్ టైం నాకు పెట్టాడు అన్నది కదా. ప్రతి బాడీ ఒక యూనిఫామ్ వేసుకుంది, ఓకే, ఆ యూనిఫామ్ తీసేస్తే అది వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఎవర్ ఇట్ గోస్, ద సోల్ గోస్ సమ్వేర్ అంటున్నారు కదా, ఆ ప్లేస్ ఆ యూనిఫామ్ ఇంకో బెటర్ పర్సన్కి ఇద్దాం అంటున్నాను నేను. తులసి వేసుకున్న యూనిఫామ్ ఒక బెటర్ పర్సన్ కన్నా ఇద్దాం. యూనిఫామ్ ఎలా ఇస్తాం? యూనిఫామ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అదే ఆ యూనిఫామ్ నేను వదిలిందేగా ఇంకోళ్ళు వేసుకోవాలి. నేను స్వప్నాన తులసియే బతుకుంటే నీ అమ్మమ్మ ఉండేది కాదు, మా తాతయ్య ఉండేవారు కాదు, వాళ్ళు ఇంకా ఉంటూనే ఉండేవారు, మనం ఉండేవాళ్ళం కాదు. అవును, కరెక్ట్. మీరు అన్నది మనం వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ జర్నీ ఆ సైకిల్ ఏదో ఒకటి ఉంది కదా, దాన్ని ఐ డు నాట్ వాంట్ టు కాంప్లికేట్ విత్ ఈ థియరీ ఈ మెథడ్ వద్దు అనే అంటున్నాను స్వప్న, టైమ్ అండ్ అగైన్. ఎందుకంటే అంత డీప్గా వెళ్ళిపోతే కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా డిస్కోస్ చేస్తున్నానంటే దట్ ఈస్ డిఫరెంట్. దెన్ ఐ కెన్ వాడు క్వశ్చన్ అడుగుతాడు వ్యూయర్, నేను చెప్పగలను, ఓ లిసనర్ హూ ఎవర్. బట్ ఇలా చెప్పినప్పుడు ఎవరికి వాళ్ళు ర్యాండమ్గా అలా అయిపోయారు, డిఫరెంట్లీ. అది సో అది మనం చేయకూడదు, దట్స్ నాట్ రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యూనిఫామ్ వాట్ ఎవర్, ఇప్పుడు ప్రతిసారి మనం ఒకే చోట్ల ఉండట్లేదు కదా. అవును, చోటే 10 సార్లు మారేటప్పుడు ఈ నేల మీద ఎన్ని రోజులు ఉంటాం? అది ఖాళీ చేయాలి కదా ప్లేసు. అవును, ఎవరో రావాలి కదా, ఎక్సో వైయో జెడ్డో అక్కడ, అంతే కదా. అవును, మరి అదే నేను చెప్పేది. నేను అనుకుంది ఎప్పుడో మా పూర్వీకులు ఖాళీ చేసిన ప్లేస్లో నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను. అదే గోత్రం అంటున్నారేమో అంటున్నాను నేను. ఏ గోత్రంలో పుట్టావు నువ్వు అనేది అదేనేమో అది కదా. సో ఈ గోత్రం అనేది సంస్కృతంలో ఇదే. మళ్ళీ ఇందాక చెప్పినట్టు నేను అన్ని భాషల్లో ఒకటే మీనింగే. నువ్వు లాటిన్ తీసుకో, గ్రీక్ తీసుకో, ఏదైనా తీసుకో, ఎనీ లాంగ్వేజ్ యూ టేక్, ఇట్ ఈస్ యూనివర్సల్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమెన్.